ఆలోచనలు ఫ్యామిలీ దగ్గరే ఆగిపోతుంటుంది. నేను బాగున్నానా, నా కుటుంబం బాగుందా, నా ఫ్యామిలీ బాగుందని ఆలోచిస్తాం. కానీ మనం ఆరోగ్యవంతంగా ఉండాలంటే, ఆలోచనలు కూడా ఆరోగ్యవంతంగా ఉండాలంటే సమాజం మీద కూడా మనం దృష్టి పెట్టాలి. సమాజం అంతా బాగున్నప్పుడే మనం అందరం కూడా బాగున్నట్టు. కాబట్టి రెస్పాన్సిబిలిటీ సొసైటీ మీద కూడా మనం పెట్టుకొని కార్యక్రమాలు చేయాలి. మన తాలూకా ఆలోచన అంతా కూడా ఒక్కటే, డ్రగ్స్ ఫ్రీ శ్రీకాకుళంగా మనం తయారు చేయాలని. గతంలో మీరు చూస్తే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు రోజు పేపర్లో చూసేవాళ్ళం, ఎవరో ఒకరు యువత డ్రగ్స్కి బానిసైపోతున్నారు, ఇక్కడ ఎంత డ్రగ్స్ వాడకంలో ఉంది, గంజాయి స్కూల్లో కూడా దొరుకుతుంది, ఎక్కడెక్కడ ఫ్యామిలీస్ ఉంటాయో అక్కడ కూడా ఈరోజు విచ్చలవిడిగా దొరుకుతుందని అప్పుడు కథనాలు చూసేవాళ్ళం. అందుకనే పోలీసులు కూడా చాలా యాక్టివ్గా ఈరోజు కార్యక్రమాలు చేసి ఎక్కడ డ్రగ్స్ లేకుండా చేయడానికి దాని కార్యక్రమాలు చేస్తున్నారు.